హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు మన వీడియోలో చూసారా ఇక్కడ పొంగనాలని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ అండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఇలా ఫాలో అయిపోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పొంగనాలైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా! ఈ పొంగనాలు చేసుకోవడానికి మనం బియ్యాన్ని, పప్పుని నానబెట్టుకుందామండి. రేపు మార్నింగ్ చేసుకుంటామనుకుంటే ఈరోజు నైటే ఇక్కడ ఒక 1 ½ గ్లాస్ వరకి రైస్‌ని తీసుకుంటున్నాము. అలాగే ఒక హాఫ్ గ్లాస్‌కి కొద్దిగంత తక్కువగా మనం మినపపప్పుని తీసుకుంటామండి. ఇక్కడ చూసారా? ఇంత మినపపప్పుని కూడా ఈ బియ్యంలో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకి మనం సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఇలా మంచిగా 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకున్నాక వాటర్ వేసి దీన్ని రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఇలా మంచిగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలండి ఈ బియ్యాన్ని. ఇది ఇలా రాత్రంతా నానిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఈ బియ్యాన్ని, పప్పునంతా మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మనం ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిగతా బియ్యాన్ని కూడా ఇలా అంతా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 టీ స్పూన్ వరకి జీలకర్రని వేసుకుందాం. అలాగే ఇక్కడ ఒక 3 ఉల్లిగడ్డల్ని, ఒక 3 పచ్చిమిర్చీలని ఇలా చిన్నగా, సన్నగా తరుక్కోవాలండి. మనం ఇప్పుడు ఇవి కూడా ఈ పిండిలో యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిగడ్డల్ని ఇలా మంచిగా నలుపుకుంటూ ఈ పిండిలో యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఈ ఉల్లిగడ్డలు పిండిలో మంచిగా కలిసిపోతాయి. మనం దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకి వంట సోడాని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోవాలండి. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ పైన కొద్దిగంత సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఈ పిండిని ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మిగిలిన ఉల్లిగడ్డల్ని, పచ్చిమిర్చిని కూడా వేసి మంచిగా కలుపుకుందాం. ఈ పిండిని ఇలా మంచిగా పిసుక్కుంటూ కలుపుకోవాలండి. అలా అయితే మంచిగా కలిసిపోతాయి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఈ పిండిలో. ఇలా పిండినంతా కలుపుకున్నాక ఇప్పుడు పొంగనాలను వేసుకుందామండి. దానికోసం గ్యాస్ పైన పొంగనాల ప్యాన్ పెట్టేసి ఇలా కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలండి ఈ గుంతలలో. ఈ ప్యాన్ మంచిగా వేడవ్వనివ్వాలండి. ఇలా వేడయిన తర్వాత మనం గ్యాస్ సిమ్‌లోనే పెట్టేసి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని దీంట్లో వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకునేటప్పుడు మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఈ హోల్స్‌లో. ఇలా పిండినంతా వేసుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఈ గ్యాస్ ఎప్పుడైనా సిమ్‌లోనే పెట్టి చేసుకోవాలండి. అప్పుడే మనకి మాడిపోకుండా మంచిగా వస్తాయి ఈ పొంగనాలు. దీన్ని ఇలా ఒక మూతతో కవర్ చేసేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకోవాలండి. ఒక స్పూన్‌తోనైనా, ఒక స్టిక్‌తోనైనా లేదా నైఫ్‌తో అయినా ఇలా ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకొని ఈ సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలండి. ఇవి మినీ ఇడ్లీస్ లాగా ఎంత బాగున్నాయో కదా! చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి.
దీంట్లోకి ఏం చట్నీ లేకపోయినా కూడా ఇలాగే మంచిగా తినేస్తారు. చిన్న చిన్నగా చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! ఈ పొంగనాలైతే. ఈ పొంగనాలు ఎంతమందికి ఇష్టమండి? ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చాలా సింపుల్‌గా చేసుకోండి. ఇవి ఈ సైడ్ కూడా కాలిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసుకోవడమేనండి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేస్తున్నాయో? ఇలాగే మిగతా పిండిని కూడా వేసుకుందామండి. మళ్ళీ గుంతలలో ఈ హోల్స్‌లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడు ఇడ్లీ, దోస అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లే కాకుండా ఇలా డిఫరెంట్‌గా పొంగనాలని కూడా చేసుకోండి. ఇక్కడ చూసారా? ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలా ఈ గుంతలలో మంచిగా ఫిల్ చేసుకుంటున్నాము. ఈ పొంగనాలు చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుందండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే రోజు వాళ్ళు ఇష్టంగా తింటారండి. రోజు ఒక్కొక్క డిఫరెంట్ బ్రేక్‌ఫాస్ట్‌ని మీరు కూడా రోజు ఇంట్లో చేసుకోవచ్చండి. ఇలా చాలా సింపుల్‌గా, ఈజీగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్‌ఫాస్ట్‌ని రోజు చేసుకోవచ్చండి. దానికోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటని కొట్టండి. అప్పుడైతే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాగే మూత పెట్టుకొని మనం వీటిని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటున్నామండి. అంతే, ఈ సైడ్ కూడా మంచిగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే. మీకు ఏదైనా రెసిపీ కావాలి అని అనుకుంటే నా వీడియో కింద కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఆ రెసిపీ చేసి నా ఛానల్లో వీడియోని కంపల్సరీ పోస్ట్ చేస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని కొట్టారంటే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. మీరు అడిగిన రెసిపీస్ అన్నీ కూడా నేను ట్రై చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తానండి వీడియోస్ అన్నిటిని. ఈ పొంగనాలన్నీ ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి మంచిగా ఇలా ఫ్లిప్ చేసుకుంటున్నాము. ఇలా టర్న్ చేసుకొని మంచిగా మూత పెట్టేసి ఇటు సైడ్ కూడా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇలా ఈ సైడ్ కూడా కాలిన తర్వాత మనం వీటిని తీసుకోవడమేనండి. ఇలా మంచిగా ఆయిల్ వేయడం వల్ల ఈజీగా వచ్చేస్తాయండి ఈ పొంగనాలైతే. ఇలాగే మిగతా పిండి అంతటితో మనం పొంగనాలనైతే వేసుకుంటామండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా ఎంత సింపుల్‌గా ఎంత టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిందో. ఇలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసుకోవచ్చండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్‌ని ఫాలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్‌ఫాస్ట్‌ని ఇలా చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో నా ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఇక్కడ చూసారా? మనం ఈ పొంగనాలనైతే టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నాము. మీరు కావాలంటే మీ ఇంట్లో ఉన్న ఏ చట్నీతో అయినా తినొచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయండి. పుదీనా చట్నీ, పచ్చిమిర్చి చట్నీ ఏదైనా చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కొత్తగా చేసుకునే వాళ్ళైతే నా ఛానల్లో చూసి చాలా క్లియర్‌గా, ఈజీగా నేర్చుకోవచ్చండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లలైతే వీటిని అలాగే తినేస్తారు. చిన్న చిన్న మినీ ఇడ్లీస్ లాగా ఎంత క్యూట్‌గా ఉన్నాయో కదా! ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.